హలో బ్రో, మీ పేరు? సాయి కుమార్ బ్రో. ఏం చేస్తుంటారు? మాది డిగ్రీ కంప్లీట్ అన్న. ఇక్కడికి హైదరాబాద్ వచ్చేసి సాఫ్ట్వేర్ సైడ్ ఏదైనా స్పెసిఫిక్గా బాగుంటుంది ఫ్యూచర్ అనేసి కోచింగ్ నేర్చుకుంటున్నాము. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వస్తున్నాయి కదా బ్రో, ఏ పార్టీ వస్తుంది సరే అధికారంలోకి? అధికారంలోకి అయితే ఇద్దరు పొత్తుతో వస్తున్నారు కదా అన్న. మ్యాక్స్ చంద్రబాబు నాయుడు రావచ్చు, అదర్వైజ్ స్పెసిఫిక్గా అంటే ఏం లేదన్న. మ్యాక్సిమం జగన్ అయితే రాకపోవచ్చు. ఎందుకంటే జగన్ ఈసారి వై నాట్ 175 కాన్ఫిడెన్స్ అన్నాడు. 175 అని నేను చెప్తా అన్న. ప్రయాణము 10 lakh జాబ్ కొడతా అని చెప్తాం వేరు, తీసుకొచ్చి చూపించడం వేరు కదా. ఆలోచించేవాడు ఎవడు కూడా వేయడు. ఎందుకంటే స్పెసిఫిక్గా క్యాలెండర్స్ అవి లేవు. అంటే గ్రూప్ నోటిఫికేషన్స్ రిలీజ్ చేశారు కదా. గ్రూప్ 2 పెట్టా అన్న, నేను పెట్టా. ఈ నెక్స్ట్ మంత్ 25 ఉంది కదా. ఏడన్నా 5 yearsకి వన్సా గ్రూప్. 5 yearsకి 5000, 5 yearsకి 400 ఎస్ఐ రాసా అన్న. నేను డిగ్రీ రిజెక్ట్ అయింది, నాట్ ఇష్యూ. కానిస్టేబుల్ రాసా, అది ఇంకా రిజల్ట్ రాలా. కానిస్టేబుల్ 1 year అయింది అన్న నేను రాసి ప్రిలిమ్స్ ఉంది. బట్ ఏంటంటే ఆలోచించేవాడు ఎవడు కూడా వేయరన్న. అలాగే చూసుకుంటే వైఎస్ షర్మిల గారు ఆంధ్ర రాజకీయాల్లోకి వచ్చారు. ఇప్పుడు ఎలా ఉండొచ్చు రాజకీయాలు? అవునన్న, ఈ మధ్యన బాగా ట్రెండ్ అవుతుంది. చంద్రబాబు నాయుడు కూడా అంటున్నాడు కన్నా, జగనన్న వదిలిన బాణం అని వేస్తున్నాడు కదా. ఆమె కూడా బాగా ప్రచారం బాగా చేసింది. బట్ ఏంటంటే ఆవిడకి ఏమైందో మనకు తెలియదు కదా. సో అందుకని మ్యాక్స్ చంద్రబాబు నాయుడు అనుకుంటున్నామన్న. అంటే ఇప్పుడు షర్మిల గారు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ రాబోయే ఎన్నికల్లో పొత్తు పెట్టుకునే అవకాశం ఏమైనా ఉందా? షర్మిల ఉండిద్ది బ్రో. మొన్న పెళ్లి కోసం దేనికో అట్లానే ఎల్లో శారీ కట్టుకుని వెళ్ళి విష్ చేశారు కదా, ఉండొచ్చు అనుకున్నా నేను. ఆవిడైతే డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారేమో అనుకుంటున్నా. ఎందుకంటే ఈ జగన్ చేసేవి నచ్చక అట్లా. సో ఓవరాల్గా అయితే రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు వస్తారని మీరు? ఎస్ బ్రో. థ్యాంక్స్ బ్రో. థ్యాంక్ యూ బ్రో.